బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. నేడు ఢిల్లీ జంతర్ మంతర్లో కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ధర్నాలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పాల్గొనున్నారు. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సోమవారమే కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైల్లో చెర్లపల్లి నుంచి ఢిల్లీ వెళ్లారు. మహాధర్నాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తోంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు. సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. వద్ద భారీ ఎత్తున మహాధర్నా పోరుబాటను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి నేతలు కదిలి వస్తూ ఉన్నారు. మనతో పాటు వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. సార్, బీసీ రిజర్వేషన్ సాధ్యమయ్యేటటువంటి పనేనా అనేటటువంటి సందేహాలు కూడా అనేకం వ్యక్తం అవుతా ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? ఒకవైపు బీజేపీ ఇందులో కేవలం కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేసేందుకే ఇటువంటి అంశాన్ని ఎత్తుకుంది ఢిల్లీ వేదికగా అనేది కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. బీజేపీ వాళ్ళు ధనవంతుల ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్న వర్గాలకు ఒత్తాసు వాళ్ళ పార్టీ బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ చిత్తశుద్ధి చాటుకోవాలి. కానీ ఈ అవాకులు చెవాకులు మాట్లాడేది మానుకోవాలి. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చే ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టింది. సో ఈ దేశంలో ఉన్న అణగారు వర్గాలను, బడుగు బలైన వర్గాలను ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీకి అందరూ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క భావజాలం ఏంటంటే ఈ దేశంలో ఉన్నోళ్ళంతా సామాజిక న్యాయం జరగాలి, అసమానతలు లేని సమాజాన్ని చూడాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆకాంక్ష. కాబట్టి ఇవాళ దేశంలో ఇవాళ కొన్ని ఈ వ్యాపారస్తులే ఈ దేశం చేతుల్లో పోతా ఉంది రోజు రోజు. కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు అధికారము ముఖ్యం కాదు, మనకు ఈ సమసమాజ స్థాపన, సోషల్ జస్టిస్ జరగాలి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ దేశంలో జనాభా ప్రాతిపాదికన వారికి న్యాయం జరగాలని ఒక సంకల్పంతో భారత్ జోడో యాత్ర కార్యక్రమం తీసుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించినప్పుడు వారు భారత్ జోడో యాత్రలో చెప్పింది ఏంటంటే, కామరెడ్డి డిక్లరేషన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ 42% రిజర్వేషన్ తప్పకుండా కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇలా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికే ఇవాళ ఒక దేశానికి
ఇలా తెలంగాణ రోడ్ మోడల్ కాబోతుంది. కాబట్టి ఒక అగ్రవర్ణానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఒక సంకల్పం కంకణబద్ధుడై ఒక దశలో చెప్పాలంటే పసుపు కుంకుమ కట్టుకొని ఇవాళ వారు ఇలా 42% కులగణన చేపట్టి జనాభా ప్రాతిపాదికన 42% రిజర్వేషన్ తీర్మానం చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఒత్తిడి చేయడానికి ఈ కార్యక్రమం. కాబట్టి ఇది రాజకీయ దురుద్దేశం కాదు, రాజకీయ లబ్ధి పొందడానికి కాదు. కొన్ని అణగార వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు జనాభా ప్రాతిపాదికంగా సామాజిక న్యాయం జరగాలి, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, ఉద్యోగపరంగా. కాబట్టి దాని యొక్క పోరాటమే తప్ప దేనికైనా ఒక భారతదేశ స్వాతంత్రం కావాలన్నప్పుడు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రావాలన్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చేసింది. ఇలా బీసీలకు న్యాయం జరగాలి కాబట్టి ఆ పోరాటం జరుగుతుంది. కాబట్టి ఎవరెవరు రాబోతా ఉన్నారు అగ్రనేతలు మహాధర్నాలు, ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? వల్ల దేశంలో ఉన్న ఏదైతే ఆది నాయకత్వం ఉందో వాళ్ళందరూ రాబోతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎంతమంది విచ్చేశారు? మా దగ్గర ప్రతి నియోజకవర్గం నుంచి 300-400 మంది రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి 15,000 మంది రావడం, 150 మంది రావడం కూడా జరిగింది. ఓకే, ఫైనల్ గా బీజేపీకి ఏం చెప్తారు సార్? రామచంద్రరావు కావచ్చు, బీజేపీ నేతలు, ఎంపీలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వారిని ఏమైనా ఆహ్వానించే యోచనలో ఉన్నారా ఈ పోరుబాట కేంద్రంపై? ఇప్పుడు బీజేపీ నాయకులకు ఏం చెప్తామండి? రామ్ చెప్పిన పరాయి మాల్ అప్పున నడుస్తుంది బీజేపీది. మీరు అర్థం చేసుకోండి. ఇలా సూటు బూటు ప్రధానమంత్రి దేశానికి అయ్యిండు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దారాదత్తం చేస్తున్నాడు ప్రైవేట్ సంస్థలకు. ఆర్థిక నేరగాలను కాపాడుతున్నది బీజేపీ పార్టీ. కాబట్టి బడుగు బలైన వర్గాల జీవితాలతో వాళ్ళు చెలగాట మారుతూ ఉన్నారు. కాబట్టి సబండ బీసీ వర్గాలు దేశవ్యాప్తంగా కూకటి వేళ్లతో పెకిలించిండు రేవంత్ రెడ్డి గారు, కాబట్టి రాహుల్ గాంధీ గారు. కాబట్టి రేపు భవిష్యత్ అంతా బడుగు బలైన వర్గాలకు సామాజిక న్యాయం జరగబోతా ఉంది. వితిన్ 10 years లోపల ఈ దేశాన్ని మొత్తం, రాష్ట్రాలను మొత్తం బీసీ సామాజిక రాజకీయ నాయకులే రేపు రాబోతా ఉన్నారు. సార్ ఫైనల్గా చెప్పండి, భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? ఈ పోరుబాట కార్యక్రమంతో కేంద్రం స్పందించకపోతే ఏ విధమైనటువంటి ఉద్యమ కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతాం? మోదీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, నల్ల చట్టాలు తెచ్చినప్పుడు మీకు అందరికీ తెలుసు, వ్యవసాయంలో నల్ల చట్టాలు తెచ్చినప్పుడు మెడ వంచి నల్ల చట్టాలను రద్దు చేయించడం. ఇవల్ల మీరు 9th షెడ్యూల్లో చేర్చే వరకు కూడా ఇలా మోదీ తాతనైనా ఇలా మెడ వంచి తప్పకుండా 9th షెడ్యూల్లో చేర్పిస్తాం. రాజ్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు చెప్తున్నటువంటి మాట, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు చేసే విధంగా ముందుకు వెళ్తామనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తా ఉంది. ఇటుక కాంగ్రెస్ ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తుందని మండిపడ్డారు బండి సంజయ్. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు, అది ముమ్మాటికి ముస్లిం డిక్లరేషనే అన్నారు. బీసీలకు 5% రిజర్వేషన్లు పెంచి ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ధర్నాకు ఇటు బీసీల మద్దతు కరువైందని చెప్పారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతిస్తామని చెప్పారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీదే అని బండి సంజయ్ చెప్పారు. ఇటు కాంగ్రెస్ ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తుందని మండిపడ్డారు బండి సంజయ్. అలాగే కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదని, ముమ్మాటికి అది ముస్లిం డిక్లరేషనే అన్నారు. ఇటు బీసీలకు 5% రిజర్వేషన్లు పెంచి ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతిస్తామని చెప్పారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని అన్నారు. అలాగే బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీది అని బండి సంజయ్ పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ ముందు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ విచారించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ ముందు హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రకాష్ రాజ్ ను ఈడీ విచారించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు సంబంధించి ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఈ విచారణ అనేది ఏ విధంగా కొనసాగుతుంది? ప్రధానంగా ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని విచారణ కొనసాగుతుంది? సినీ నటుల మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. లాండ్ ఆర్డర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ తో పాటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 29 మంది మీద కేసులు నమోదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మీద పోలీసులు కేసు బుక్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాటి కాపీస్ ఆధారంగా ఈడీ అధికారులు సైతం ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతో ఈసీఆర్ నమోదు చేయడం జరిగింది. ఈసీఆర్ నమోదు చేసి ఇందులో వరుసగా పలువురు నటీనటులను విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజు సీనియర్ నటుడిని విచారణ చేసిన తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండను విచారించబోతున్నారు. గతంలోనే ఒక నోటీసులు ఇచ్చినప్పుడు హీరో విజయ్ దేవరకొండ తనకు మరికొంత సమయం కావాలనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే 6వ తారీఖున ఉదయం 11 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కావాలి అనేటువంటి విషయాన్ని ఈడీ అధికారులు తెలియజేశారు. ఇక అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే హీరో విజయ్ దేవరకొండ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయన కేవలం ఒంటరిగా మాత్రమే ఈ యొక్క విచారణకు రావటం జరిగింది. విచారణలో ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఆయన పట్టుకొచ్చినటువంటి దాఖలాలు ఏం కనిపించట్లేదు. అయితే మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ తాను విచారణ పూర్తయిన వెంటనే మీడియాతో మాట్లాడతాను, అసలు ఏం జరిగింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను అనేటువంటి విషయాన్ని మీడియాకు తెలియజేశారు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ దేవరకొండ గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ జంగిల్ రమ్మీ బెట్టింగ్ యాప్, అలాగే ఇతర యాప్స్ 4ATB అనేటువంటి యాప్తో పాటు మరికొన్ని యాప్స్ను కూడా ప్రమోట్ చేసినట్లు కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత మొదట తన మీద సైబరాబాద్ పరిధిలో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 29 మంది మీద ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో అదే ప్రాంతంలో విజయ్ దేవరకొండ సైతం, ఆ లిస్టులో విజయ్ దేవరకొండ సైతం ఉన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ఎటువంటి విచారణ చేయబోతున్నారనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తం ఎన్ని గంటల పాటు విచారిస్తారనేది కూడా చూడాలి. గతంలో మొదటిసారి నటుడు ప్రకాష్ రాజును విచారించినప్పుడు కొన్ని గంటల పాటు ఆయన యొక్క విచారణ అనేది కొనసాగింది. సుదీర్ఘ విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ప్రకాష్ రాజు వచ్చి మాట్లాడుతూ తాను అసలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించి తను ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోలేదు, అదే విషయాన్ని ఈడీ అధికారులకు తెలియజేశాను అంటూ కూడా ప్రకాష్ రాజు తెలియజేయడం జరిగింది. గతంలో కొన్ని కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది. వచ్చినప్పటికీ కూడా ప్రకాష్ రాజు వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నిర్వాహకుల దగ్గర నుంచి కూడా ₹1 అనేది తీసుకోలేదు, దానికి సంబంధించిన ఆధారాలనే ఈడీ అధికారులకు సమర్పించాను, మరొకసారి ఎప్పుడు కూడా విచారణకు పిలుస్తామన్నటువంటి విషయాన్ని ఈడీ అధికారులు తనకు తెలియజేయలేదన్నటువంటి విషయాన్ని గతంలో ప్రకాష్ రాజు తెలియజేశారు. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండను ఎంతసేపు విచారిస్తారు, ఆయన ప్రమోషన్స్ కి సంబంధించి ఎంత మేరకు లావాదేవీల మీద విచారిస్తారనే ఒక సస్పెన్స్ అనేది వెళ్తుంది. ఖచ్చితంగా మనకొచ్చినటువంటి సమాచారాన్ని బట్టి కొన్ని గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈ రోజు విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో కొంత ఎక్కువ మొత్తంలో పేమెంట్ రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి నటుడిగా ఉన్నారు కాబట్టి ఆయన వైపున సినిమాలతో పాటు మరో
మరోవైపు యాడ్ ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కోట్ల రూపాయలు యాడ్స్ ద్వారా సంపాదిస్తున్న నేపథ్యంలోనే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఆర్జించారు అనేటువంటి విషయం మీద కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ చూపు అనేది ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ అధికారులు సైతం ఆ కోవలో విజయ్ దేవరకొండను ప్రశ్నించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంగిల్ రమ్మీ యాప్ ద్వారా కావచ్చు, అలాగే అతను ప్రమోట్ చేసినటువంటి ఇతర యాప్ల ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఆదాయానికి నుంచి ఎంత పెద్ద మొత్తంలో ఆర్జించారు, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ లో విజయ్ దేవరకొండ పాత్ర అనేది ఏ రకంగా ఉంది అనేటువంటి విషయాల మీద ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఉన్నటువంటి యంగ్స్టర్స్ లో విజయ్ దేవరకొండకు మంచి పేరుంది, యూత్ ఫాలోయింగ్ అనేది. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా యువత ఇబ్బందులకు గురేటువంటి అవకాశం. మరోవైపు కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వీటిని బెట్టింగ్ యాప్స్లలో పెట్టుబడులు పెట్టి ఆ బెట్టింగ్లో ఆడటం ద్వారా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కుటుంబాల్లో కనిపించింది. కాబట్టి సో వీటన్నిటి మీద అసలు విజయ్ దేవరకొండ ఏం చెబుతారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే రత్న, మరి విజయ్ దేవరకొండ వైపు వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఇప్పటివరకు ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు. తన మీద కేసు నమోదైన తర్వాత అయితే గతంలో ఎప్పుడైతే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయ్ దేవరకొండ మీద కేసు నమోదైన సమయంలో ఆయన స్పందించలేదు. కానీ ఆయన యొక్క మేనేజర్లు ఒక పోస్ట్ను రిలీజ్ చేస్తూ ఖచ్చితంగా విజయ్ దేవరకొండ చేసినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రమోషన్స్ చేసేటువంటి ముందు ఆ ప్రమోషన్స్ కు సంతకాలు పెట్టేటువంటి అగ్రిమెంట్లు కుదుర్చుకున్నటువంటి సందర్భంలో ఆ యాప్స్ కావచ్చు, లేకపోతే ఆ యాడ్స్ కావచ్చు, దేనికైనా సరే లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించి ఖచ్చితంగా చట్టపరంగా ఎటువంటి చిక్కులు లేనటువంటి యాడ్స్లోనూ మాత్రమే ఆయన నటించడం జరిగింది తప్ప ప్రజలకు ఇబ్బందులు గురి చేసేటువంటి ఎటువంటి యాప్స్ యొక్క ప్రమోషన్స్ లోనూ ఇల్లీగల్ గా నడుస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ ప్రమోట్ చేయరు అనేటువంటి విషయాన్ని ఆయన మేనేజర్ల ద్వారా ఒక పోస్ట్ను రిలీజ్ చేయించారు. సో మరి ఈ రకమైనటువంటి వర్షన్నే మరొకసారి మీడియాకు తెలియజేస్తారా? అసలు బెట్టింగ్ యాప్స్లో తన యొక్క పాత్రకు సంబంధించి ఏ అంశాలను ప్రస్తావిస్తారనేటువంటి ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్న. భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. ఇలాంటి సంఘటనలు ఇటీవల తరచూ వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటననే మరోసారి కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. అనైతిక సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో భర్తను అత్యంత పాశవికంగా హత్య చేయించింది ఓ భార్య. కరీంనగర్ నగర్ శివారులోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఒక 45-year-old పర్సన్ ఐలావేణి సంపత్ డెడ్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ రోజు దొరికింది. అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి. ఈ అఫెన్స్లో మర్డర్ జరిగింది. మర్డర్లో 3 అక్యూజ్ ఉన్నారు. దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఈమెతో పాటు ఇంకా 2 అక్వెంటెన్స్ ఆర్ ఇన్వాల్వ్. మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్, దీంట్లో అక్యూజ్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్ వైఫ్ మధ్య పాత్ర నుంచి గొడవ జరుగుతూనే ఉంటాయి. దీని హరాస్మెంట్ వల్ల ప్లస్ డిసీజ్డ్ వైఫ్ అండ్ అక్యూజ్డ్ A1 రాజయ్య వాళ్ళ మధ్య కూడా ఇల్లిసిట్ రిలేషన్షిప్ కూడా ఉంది. సో ఈ హరాస్మెంట్ వల్ల ఇల్లిసిట్ రిలేషన్షిప్ వల్ల A1 రాజయ్య అలాంగ్ విత్ డిసీజ్ వైఫ్ A3
అండ్ A2 శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్లానింగ్ చేశారు ఇతనికి చంపేయడానికి. సో యాజ్ పర్ దేర్ ప్లాన్ 29th జూలై రోజు వాళ్ళు డిసీజ్డ్కి అవుట్స్కట్స్ ఏరియాలో బొమ్మకల్ అవుట్స్కట్స్ ఏరియాలో రైల్వే ట్రాక్ పక్కన ఒక చెరువు దగ్గర తీసుకెళ్లారు. అక్కడ ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆల్కహాల్ త్రాగారు. ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికేమ్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక వీటిసైడ్ పాయిజన్ విచ్ ఈస్ యూస్ టు కిల్ వీడ్స్ ఇన్ ది ఫీల్డ్, రైతులు జనరలీ అది వాడతారు. దీంట్లో ఒక 45-year-old పర్సన్ ఐలావేణి సంపత్ ఈ డెడ్ బాడీ జూలై 29న కరీంనగర్లోని సుభాష్ నగర్ కు చెందిన సంపత్ రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రంథాలయంలో స్వీపర్ గా పనిచేసిన సంపత్ తన కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య ఐలవేణి రమాదేవిపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. రమాదేవికి కిసాన్ నగర్ కు చెందిన రాజయ్యతో వివాహేతర సంబంధం ఉంది. భర్త సంపత్ మద్యానికి బానిస కావడంతో తరచూ రమాదేవిని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన రమాదేవి రాజయ్య తన దూరపు బంధువైన శ్రీనివాస్లతో కలిసి సంపత్ ను హత్య చేయాలని ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం రాజయ్య శ్రీనివాస్ కలిసి సంపత్ ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రమ్మని చెప్పి అక్కడ మద్యం తాగించారు. సంపత్ పూర్తిగా మత్తులోకి వెళ్లిన తర్వాత రమాదేవి ఫోన్ చేసి అతడిని చంపమని చెప్పింది. ఇక రమాదేవి ఆదేశాల మేరకు రాజయ్య శ్రీనివాస్ తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును సంపత్ చెవిలో పోసి హత్య చేశారు. సంపత్ చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత రమాదేవి రాజయ్య శ్రీనివాస్ ముగ్గురు కలిసి సంపత్ కోసం వెతుకుతున్నట్లు నటించారు. చివరికి సంపత్ మృతదేహం ఉన్న ప్రాంతాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లు, 3 సెల్ ఫోన్లను, మద్యం బాటిళ్లు, గడ్డి మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభినందించారు.